ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము, ఇజ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురమనును. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. See, I am about to do something in Israel that will make the ears of everyone who hears about it tingles. 1 Samuel chapter 3 verse 11. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో ఒక అద్భుతము చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యమును జరిగించబోతున్నాడు. నూతనమైనటువంటి కార్యములు నీవు చూడబోతున్నావు. ఈ రోజున నీ పరిస్థితులు బాగోలేదని, నీకు సమస్యలు ఉన్నాయని, నీవు అనారోగ్యముతో జీవిస్తున్నావని, నీవు అప్పుల పాలైపోయి కృంగి ఉన్నావని, నిన్ను బట్టి చెడు వార్తను విని సంతోషించేవారు అనేకులు ఉన్నారు. నీవు దారి తప్పిపోతే, నీ యొక్క కుటుంబము విచ్ఛిన్నమైపోతే, నీకు సమస్యలు వస్తే, నువ్వు ఫెయిల్ అయితే, నీ ఓడిపోతే వినాలని చూడాలని నీ విరోధులు, నీ శత్రువులు, నీ చెడును కోరుకునేవారు ఆరాటపడుతున్నారు. అటువంటి వారి చెవులు గింగురమనేలా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యమును చేయబోతున్నాడు. అసలు ఇది ఎలా జరిగింది, నేను విన్నది నిజమేనా అని వారు ఆశ్చర్యపోయేలాగున దేవుడు ఒక కార్యమును చేయబోతున్నాడు. చూడండి, ఈ లోకంలో మన విజయాన్ని, మన మంచితనాన్ని, మన ఎదుగుదలను జీర్ణించుకోలేని వారు అనేక మంది ఉంటారు. వారు నీ ప్రక్కనే ఉండొచ్చు, నీ స్నేహితులని చెప్పుకుంటూ నీకు చెడు జరగాలని, నీవు ఎదగొద్దు అనేవారు ఉండొచ్చు, నీ బంధువుల్లోనే ఉండొచ్చు. నీకు మంచి ఉద్యోగం వచ్చింది, నీవు బిజినెస్ లో లాభం పొందావు, నీ పంట మంచిగా పండింది, దిగుబడి వచ్చింది, నీ కుమారుడు ప్రయోజకుడు అయ్యాడు అని చెప్పినప్పుడు వారు నీతో కలిసి ఆనందిస్తారు అనుకుంటున్నావా? వారు నిన్ను బట్టి వ్యసన పడతారు. పైకి నీతోనే నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి అని బాధపడతారు. కానీ నీకు సమస్య వచ్చింది అని చెప్పు, శోధన వచ్చిందని చెప్పు, నీ భర్త లేదా నీ భార్యతో గొడవైందని చెప్పు, వారి ఆనందానికి హద్దులుండవు. కొందరైతే ఆ రోజు ఆహారము తినకపోయినా పర్వాలేదు, కడుపు నిండిపోయింది అని ఫీల్ అవుతారు. ఈరోజు నా బహుశా నీవు సేమ్ ఇలాంటి పరిస్థితినే చూస్తున్నావేమో. నీ శత్రువులు, నీ విరోధులు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు నీకు శోధన వస్తే ఆ మాట విని ఆనందించాలి అనుకుంటున్నారేమో. నీవు కృంగిపోతే, నీవు బలహీనమైపోతే, ఆర్థికంగా నీవు చితికిపోతే ఆ మాటను వినాలని వారు తాపత్రయపడుతున్నారేమో. దేవుడు తెలియజేస్తున్నాడు, వారి చెవులకు ఇంపైన మాటలు కాదు వారు వినబోయేది, వారు అనుకున్నది కాదు వినబోయేది, వారు అసలు అనుకోనిది, వారు అస్సలు ఊహించనిది వినబోతున్నారు. అబ్రహాము, శారా జీవితంలో మనం చూస్తే వారిని చూసిన వారందరూ నవ్వుకుంటున్నారు. ఆస్తిపాస్తులు బాగానే సంపాదించారు, కావాల్సిందంతా ఉంది, సమృద్ధిగా జీవిస్తున్నారు. అయినా వారికి సంతానము లేదు. అందరూ అయ్యో పాపం అని పైకైతే అంటున్నారు కానీ లోపల బహుశా సంతోషిస్తుండొచ్చు. దేవుడు వాగ్దానం చేశాడు, మాకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అంటే పిచ్చివారిలాగా చూశారు. వీరికి పిల్లలు లేకపోవడం వలన ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నారు అని అనుకున్నారు. వారితో ఉన్నటువంటి వారంతా వీరి తర్వాత ఈ ఆస్తులు, ఈ సంపదను అంతా మాదే అవుతుంది అని అనుకొని ఉండొచ్చు. కానీ వారంతా ఒక రోజు ఒక మాట విన్నారు. ఆ మాట లేదా ఆ వార్త దేశమంతా దావనంలా వ్యాపించింది. అది ఏంటి అంటే, శారా ఇస్సాకుకు జన్మనిచ్చింది అని. అందరి చెవులు ఆ వార్తతో గింగురుమన్నాయి. ఇదెలా సాధ్యం అనేంత గొప్ప కార్యము దేవుడు వారి జీవితంలో జరిగించాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆయనను నమ్మిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. వారి జీవితంలో ఏ కార్యము జరిగితే ఈ లోకము
ఆశ్చర్యపోతుందో ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఈ రోజున నీ విరోధులు వినకూడని మాటను దేవుడు వినిపింపజేస్తాడు. నీ శత్రువులు ఎన్నడూ వినను అనుకున్నది వింటారు. నీ బంధువులు నీకు దేవుడు చేసిన దాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. మరణముతో పోరాడుతున్న వారు ఇక బ్రతకరు అని డిసైడ్ అయ్యారేమో. నీవు పనికి రావు, నీ జీవితం ఇంతే అనుకుంటున్నావేమో. నీ భర్త మారడు, వదిలేసేయ్ అని ఉచిత సలహాలు ఇస్తున్నారేమో. నీకు ఆ జాబ్ రావడం అసాధ్యం అంటున్నారేమో. నీకున్న అప్పులు జన్మలో తీరవని నిన్ను భయపెడుతున్నారేమో. వారందరి చెవులు గింగురుమనేలా దేవుడు గొప్ప కార్యము నీ గృహంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగములో, నీ శరీరములో, నీ కుటుంబములో జరిగించబోతున్నాడు. కాబట్టి ధైర్యముతో, దేవుని పైన నమ్మకముతో ఆయన చేయబోయే కార్యము కొరకు కనిపెట్టుకొని జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడవు అయా, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడవు, మా కొరకు అయా చనిపోయి తిరిగి లేచిన ప్రభువుడవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, అయా మా విరోధులు అయా విని అయా మరి తండ్రి అయా అసూయ చెందే విధంగా తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదింపబోతున్నారని తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీరు చేయబోయే కార్యము విని వారి యొక్క చెవులు గింగోరుమనేలాగా తండ్రి మీరు చేస్తారని మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు. అవును ప్రభా, అయా ఇంకా మరణమే శరణం అనుకొని ప్రభా, ఎందరైతే బిడ్డలు దుఃఖిస్తున్నారో అయా వారిని మీరు లేవనెత్తబోతున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు అయా. మరి తండ్రి మరణశయ్యపై వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయా వారి యొక్క జీవితము దానితోనే ఎండైపోదు అని తండ్రి ఈ రోజున మీ లేఖనము ద్వారా వారిని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి అయా. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయా. ఇంట్లో గొడవలతో, సమస్యలతో, భార్యాభర్తల మధ్య విభేదాలతో అయా విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి ప్రభా. వారిని మీరు తండ్రి వారి మనసులో మార్చి ప్రభా, ఒకరి మీద ఒకరికి తండ్రి ప్రేమ కలిగేలా, ఆ కుటుంబం అట్టబడేలా తండ్రి మీరు సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు అయా వారు అనుకున్న జాబు వారు సాధించలేని కృంగుదల్లో ఉంటుండగా ప్రభా, మీరే వారిని లేవనెత్తండి. వారు అనుకున్న జాబు వారు సాధించుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయా. యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి ప్రభా. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఆర్థిక సమస్యలతో ఉంటున్న ప్రతి బిడ్డను తండ్రి ఆ ఆర్థిక సమస్యల నుంచి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి తండ్రి సంతానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి అయా. మరి ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి అయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రభా రక్షణ లేక ఉన్నారో, మీ యొక్క తండ్రి సువార్త తెలియక ఉన్నారో ప్రభా అయా, తెలిసినప్పటికీ త్రోసివేస్తున్నారో ప్రభా, అట్టి బిడ్డల హృదయాలను మీరు మార్చండి నా తండ్రి. మీరు ప్రేమ గల దేవుడని తెలుసుకోవడానికి సహాయం చేయండి నా ప్రభా. బిజినెస్ చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయా. వారి యొక్క బిజినెస్ లో ప్రభా ఎటువంటి నష్టాలు లేకుండా ప్రభా మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా అయా, గృహము లేక బాధపడుతున్న బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యంతో వారిని నింపండి నా ప్రభా. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడై ఉండండి అయ్యా. మా భారతదేశమును దీవించండి, సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా, సమాధానముతో ఉండే దేశముగా మా భారతదేశం పైన తండ్రి మీ యొక్క కృపగల హస్తం ఉంచి కాపాడమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా ప్రభా. అదే విధంగా నా తండ్రి సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. వారు చేస్తున్న
సువార్త పరిచర్యను అయా విరివిగా తండ్రి ప్రకటింపబడుటకు కృపను అనుగ్రహించండి. అనేక ఆత్మలను రక్షించే భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి అయా. వారి యొక్క సంఘాలను మీరు దీవించండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. అయా విశ్వాసాలను బలపరచండి తండ్రి. విశ్వాసములో పురికొల్పమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.